తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి మార్కులు ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర సర్కార్ జీవో కూడా జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 15తో ముగిసింది. రేపో మాపో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో 10th మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. దీనిపై స్పష్టత వస్తేనే ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ నెలాఖరు నాటికి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. దీంతో మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాల విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10వ తరగతి మెమోలపై మార్కుల ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి అలాగే ఫెయిల్ అని కూడా రాసేవారు. దీంతో విద్యార్థులు అనర్థాలకు పాల్పడుతున్నారన్న భావనతో ఆ తర్వాత గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.